ఈ చిన్న ఎగ్జాంపుల్తో మనం క్లోజర్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ ఒక అవుటర్ ఫంక్షన్ ఉంది. ఆ అవుటర్ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ఏ ఉంది, దాని వాల్యూ 100. ఈ అవుటర్ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, దాని పేరు ఇన్నర్ ఫంక్షన్. ఆ ఇన్నర్ ఫంక్షన్లో నేను ఆ వేరియబుల్ ఏని వాడుతున్నాను, అంటే అవుటర్ స్కోప్ వేరియబుల్, అవుటర్ ఫంక్షన్ వేరియబుల్ని నేను ఇన్నర్ ఫంక్షన్లో వాడుతున్నాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏముంటుంది కనుక మనం డిఐఆర్ చేసి చూస్తే మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ అని ఉంది కదా, ఈ ఇన్నర్ ఫంక్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్కోప్స్లో 2 స్కోప్స్ కనపడుతున్నాయి. సో ఈ స్కోప్ని కూడా ఓపెన్ చేసి చూస్తే క్లోజర్ స్కోప్, గ్లోబల్ స్కోప్. గ్లోబల్ స్కోప్ ఎలాగో ప్రతి ఫంక్షన్కి బైండ్ అయిపోయి ఉంటుంది. ఈ క్లోజర్ స్కోప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎవరి స్కోపు అని అంటే అవుటర్ ఫంక్షన్కి సంబంధించిన వాల్యూని ఈ ఇన్నర్ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలుగుతుంది అని అంటే కారణం ఈ ఇన్నర్ ఫంక్షన్కి ఆ వేరియబుల్ని బైండ్ చేయడమే. అంటే ఈ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ అవ్వడానికి ఇలా కనపడుతుంది, కానీ దాంతోపాటు ఈ ఏ కూడా బైండ్ అయ్యింది అనే విషయం మనం తెలుసుకోవాలి. రెండో పాయింట్ ఏంటి అని అంటే, సపోజ్ నేను రిటర్న్ చేశాను. రిటర్న్ చేస్తే ఈ అవుటర్ ఫంక్షన్ని కాల్ చేస్తే నాకు ఈ ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. వేర్ ఈ ఇన్నర్ ఫంక్షన్ లోపల ఏముంది అని కనుక చూస్తే, ఇఫ్ యు సీ ఇన్నర్ ఫంక్షన్ ఏముంది అని చూస్తే, ఇన్నర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ IFN, నథింగ్ బట్ ద ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ అనమాట IFNలో. సో ఇక్కడ లైన్ నెంబర్ 19 అవుట్పుట్ అండి. ఇది console.log కాకుండా డిఐఆర్ చేసి చూస్తే దీంట్లో మీకు క్లియర్గా ఈ స్కోప్ కూడా కనపడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవుటర్ ఫంక్షన్ కాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఈ వేరియబుల్ అనేది యాక్సెస్ అవుతుంది. ఆ యాక్సెస్ అయ్యేలా చేసిందే క్లోజర్ స్కోప్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. రెండోది, దీని మీద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఒకటే చిన్న ఎగ్జాంపుల్. దీని మీద 10 to 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పడవచ్చు. ఆ ఎగ్జాంపుల్స్ కావాలన్నా, దీని మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ కావాలన్నా కమెంట్ చేయండి హాయ్ అని, నేను లింక్ పంపిస్తాను. తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.